ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతోటి నేరుగా మాట్లాడేటువంటి అవకాశాన్ని ప్రతి వారం తీసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో భాగంగానే ఈరోజు కూడా నిన్న మొన్న 2 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన వీళ్ళిద్దరి సౌజన్యంతో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కొన్ని అంశాలు రాష్ట్ర ప్రజలతో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 తర్వాత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంత నష్టపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు మాకేదో ఒక మంచి పరిపాలన అందిస్తారు, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నష్టపోతుంది కాబట్టి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కొత్త ఆర్థిక లబ్ధిని చేకూర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో నిధులు ఉంటాయి, ప్రత్యేకమైన నియామకాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా సందర్భాల్లో 164 సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లేసి నుంచోబెట్టారు. 164 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అనేది ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. మేము 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అమరావతి ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్నటువంటి పార్టీ మా పార్టీ. మేము ఎప్పుడు అమరావతి ఉద్యమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు అత్యంత దారుణంగా తిట్టే వ్యక్తుల్లో నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ ఉండేది. ఎందుకంటే అమరావతిని ఏ రోజు సపోర్ట్ చేయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 2 జనసేన నాయకులు అరకొర పాల్గొనేవాళ్ళు తప్ప ఏ రోజు వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన సందర్భాలు లేవు. నేను డీటెయిల్స్ జోలికి వెళ్ళను, కానీ నేను మీ ద్వారా రాష్ట్ర మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో బహుశా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లతోటి 3 ప్రభుత్వాలని 3 పార్టీలని అందరం ఎక్కించినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు లెక్క వేస్తే 60 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ వెళ్తే ఆ అమీర్పేట్ల నిండా, కోచింగ్ సెంటర్ల నిండా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా 5,000కి 10,000కి ఆఫీస్ బాయ్లుగా పనిచేసేటువంటి బీటెక్ స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేక, ఈ రాష్ట్రంలో ఉపాధి లేక, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేక, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు
కష్టపడి చదువుకొని డిగ్రీలు సంపాదించినటువంటి విద్యావంతులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలీ నాలి చేసుకొని బతికేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు యువత 60 లక్షల మంది ఉద్యోగాల కోసం అల్లో రామచంద్ర అని ఏడుస్తున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నిరవధికంగా అధికారంలోకి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో ఒక పెద్ద గుండు సున్నా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఊతం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పొద్దా? ఈ జాతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు సమాధానం చెప్పొద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోరుకునేటువంటి యువతకి మీరు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ కోరుకోవద్దా వారిని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్న జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపులు పెద్ద గుండు సున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో పాటుగా మీరు అధికారాన్ని పంచుకుంటూ ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని, ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మోడీ కాళ్ల దగ్గర సాగిలపడి తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాం. ఈరోజు కేంద్రంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీ యొక్క మద్దతుతోనే పూర్తిగా నడుస్తుంది. మీరు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నెట్ట నిలువున కూలిపోతుందన్నటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు, మీ ఎంపీలకి ఓట్లేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి అధికారంలో అయినప్పటికీ కూడా మీరు, మీ పార్టీ ఎంపీలు ఈరోజు కేంద్రంలో మంత్రి శాఖలు అనుభవిస్తూ దర్పాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల, ఈ రాష్ట్ర మహిళల పట్ల, ఈ రాష్ట్ర రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద బడుగు బలహీన వర్గాల పట్ల ఏమాత్రమైనటువంటి కనీసమైనటువంటి కృతజ్ఞత లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా మీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి మొరపెట్టుకోవాలని నేను కోరుతున్నా. నాకు తెలిసిన ఒక చిన్న కథ బహుశా మీ అందరికీ తెలిసే ఉండొచ్చేమో, కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైంది అంటే శ్రీరాముడు కాలు కింద శ్రీరాముడు ఒక చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నారంట. నీళ్లు తాగుతున్న పరిస్థితుల్లో ఒక కప్ప శ్రీరాముడి కాలు కింద పడి నలిగిపోతుందంట. ఆ నీళ్ళలో ఉన్న శ్రీరాముడు చూసుకోలే దాన్ని. ఎక్కడి నుంచో ఒక చిన్నగా మూలుగా వస్తుంటే ఏంటి అని చెప్పేసి చూస్తే తన కాలు కింద కప్ప నలిగిపోతుందంట. వెంటనే ఆ కప్పను తీసి శ్రీరాముడు అడిగాడంట, ఏంటి అరవచ్చు కదా, నువ్వు నా కాలు కింద నలిగిపోతున్నావు అన్న సంగతి నాకు తెలీదు, రామా నీ కాలు కింద నలిగిపోతున్నాను నేను అరవచ్చు కదా అని చెప్పేసి కప్పని అడిగారంట శ్రీరాముడు. అప్పుడు కప్పనిందంట, ఎవరైనా నన్ను బాధ పెడితే, ఎవరైనా నన్ను తొక్కితే నేను శ్రీరామ శ్రీరామ అని అరుస్తాను, శ్రీరాముడే తొక్కితే నేను ఇంకెవరి పేరు అరవమంటావు శ్రీరామ అనిందంట. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి, రాష్ట్రంలో నిరుపేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి, రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఇదిగో ఈరోజు నేను చెప్పిన కథ తీరుగానే ఉంది అన్న విషయం రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 164 సీట్లతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 21కి 21 స్ట్రైకింగ్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు,
ఈరోజు రాష్ట్రంలో మీకు 164 సీట్లతోటి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చి ఎంపీలకి అత్యున్నతమైనటువంటి ఎంపీలని గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎన్డీఏ సుస్థిరంగా పరిపాలించడానికి కారణమైతే ఎంపీలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నిక కాబడిన ఎంపీల యొక్క మద్దతుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయ ప్రజలు పరిపాలించబడుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీరు ఏం చేశారు అంటే నిట్ట నిలువున వెన్నుపోటు పడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద సలసలా కాగే నూనెని వేసి వారి చర్మాన్ని ఒలిసే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దోషులు కాదా అని నేను అడుగుతున్నా. దీనికి మీరు జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పరా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంతో అనుబంధం ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కబంధ హస్తాల్లో ఈరోజు అంబానీ ఆదానీలకి రాయితీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలని, రైతులని, మహిళని నెట్ట నిలువున ముంచేస్తుంటే వారి నెత్తి మీద పిడుగుల్లాంటి వార్తలు వేస్తుంటే వారి జీవన ప్రమాణాలను పెంచే ఒక్క మాట, ఒక్క ప్రగతి, ఒక్క విధమైన ఏ విధమైనటువంటి రాయితీ ఇవ్వకపోతుంటే ఈ రాష్ట్రం ఎలా బాగుపడాలి? ఈ రాష్ట్రంలో యువతకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? ఈ రాష్ట్రంలో నిరుపేదలు 3 పూట్ల తిండి తినే పరిస్థితి ఎప్పుడు రావాలని అడుగుతున్నాం. కేవలం రాజకీయ ప్రకటనలతోనే మీరు మాటలు మారుస్తారా? కేవలం రాజకీయ ప్రకటనలతోనే రాష్ట్రాన్ని మాయ మాటలు చెప్పి మ్యానిపులేట్ చేస్తారా? కేవలం మీకున్నటువంటి మీడియాతోనే ఈరోజు మ్యానిపులేషన్ చేస్తారా? అత్యంత దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుందన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించండి. ఎందుకు వేసామండి మన ఓట్లు 164 సీట్లతోటి? ఎందుకు మీరు అధికారం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు? ఎందుకు 21కి 21 సీట్లు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి అధికారం ఇచ్చారు? ఎందుకు రాష్ట్రంలో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని ఆధిక్యంలో నుంచోబెట్టారు అంటే కేంద్ర ప్రభుత్వంలో మనకి నిధులు కేటాయించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలని మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూసినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు ఎవ్వరూ పట్టించుకోకపోయినా రాష్ట్రంలో నిరుపేదలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎడ్యుకేషన్, వ్యవసాయం మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలించిన జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా, ఎందుకంటే బాంచంద్ నీ కాళ్ళు మొక్కుతాను దొర అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు, బాంచంద్ నీ కాళ్ళు మొక్కుతాను దొర అని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను తీసుకెళ్ళి ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టిన విధానం పట్ల రాష్ట్ర ప్రజలు ఒక్కసారి పునరాలోచించాలని కోరుతున్నారు. 90,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ, 1,50,000 మెజారిటీ, నీ ముఖం ఒక్కరోజు చూడకపోయినా, నీకు సంబంధించిన ఒక్క అంశాన్ని నీకు సంబంధించిన ఒక అంశాన్ని పరిష్కరించకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు తప్ప ఈ రాష్ట్రంలో నాయకులకి ఏమన్నా పొంతనుందా? పొద్దున లెగిస్తే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కటం ఆలస్యం, దిగటం ఆలస్యం, ఎక్కటం ఆలస్యం, దిగటం ఆలస్యం, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీ వెళ్ళి ప్రతిరోజు ప్రతి సందర్భంలో నిర్మలా సీతారామన్ని, రైల్వే మినిస్టర్ని, ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాని ఎందుకు కలుస్తున్నారండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏం సాధించాలని మీరు వెళ్తున్నారు? ఏం సాధిద్దామని నారా లోకేష్ ప్రతి సందర్భంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్తున్నాం? బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 177 కేటగిరీస్లో నిన్న బడ్జెట్ ప్రణాళిక ప్రవేశపెట్టింది. 177 కేటగిరీస్లో 177 కేటగిరీస్లో కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్క కేటగిరీ కింద కూడా రికగ్నైజ్ చేయకుండా, ₹1 నిధులు కూడా కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే మన గౌరవ ఎంపీలు, గౌరవ పత్రికలు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు రాస్తాయి అద్భుతమైనటువంటి బడ్జెట్, కేంద్ర ప్రభుత్వానికి వరాల జల్లు అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏం వరాల జల్లో?
పెడదామా డిబేట్? ఏమి వరాల జల్లో రాష్ట్ర ప్రజలకు కొంచెం చెప్తారా సార్? సార్ కనీసం నేనేం కోరుతున్నానంటే, మీడియా వారందరినీ కూడా ఏం కోరుతున్నానంటే, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో నేను ఏం కోరుతున్నానంటే, ఏదైనా ఒక సందర్భంలో మనకి కొంత మేలు జరిగితే దాన్ని మీరు కొద్దిగా ఎగ్జాగరేట్ చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి మీడియా హౌస్లు పెట్టుకుంది మీ డబ్బా మీరు కొట్టుకోవటానికే. ప్రజల డబ్బా మీరేం కొట్టరు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరేమీ డిస్కస్ చేయరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మీడియా పాత్ర పోషించాలి, మీడియా మాలాంటి వాళ్ళని పిలిచి, తటస్థులను పిలిచి డిబేట్లు పెట్టాలి. ఎక్కడ ఎస్సీల మీద దాడి జరిగితే, ఎక్కడ ఎస్టీల మీద దాడి జరిగితే, ఎక్కడ మహిళల మీద దాడి జరిగితే, ఎక్కడ రైతుల మీద దాడి జరిగితే, ఎక్కడ ఎవరైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక వీడియో రిలీజ్ చేస్తే నాకు తెలిసి ABN TV5 ఇప్పటికీ కూడా దాని మీద డిబేట్లు పెడతానే ఉన్నారు. ఎవరు? గోరంట్ల మాధవ్ ఎంపీ. స్లైట్గా డీవియేషన్ అవుతాను, దయచేసి ఏమనుకోవద్దు, ఇది సందర్భం కాబట్టి చెప్పాల్సిన సందర్భం. గోరంట్ల మాధవ్ ఎంపీ ఒక వీడియో వచ్చింది అని, ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉందని 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల వరకు ABN TV5 ఈ డిబేట్లు తప్ప ఇంకా మరి వేరే ఏం డిబేట్లు పెట్టలా. గోరంట్ల మాధవ్ కేసులో విక్టిమ్ ఎవరండి? కంప్లైంట్ ఇచ్చారా? బాధితురాలు ఎవరు గోరంట్ల మాధవ్ కేసులో? గోరంట్ల మాధవ్ ఏ అమ్మాయిని కడుపు చేశాడు? గోరంట్ల మాధవ్ ఏ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు? ఆ విక్టిమ్ వచ్చి మీ దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను గోరంట్ల మాధవ్ రేప్ చేశాడు, గోరంట్ల మాధవ్ కడుపు చేశాడు, గోరంట్ల మాధవ్ తప్పు చేశాడు నా పట్లని ఎవరికైనా ఏ మీడియా హౌస్కైనా రిపోర్ట్ ఇచ్చిందా? మరి మీరెందుకు 2 నెలలు డిబేట్లు పెట్టారు? అంటే రాష్ట్ర ప్రజలకి ఒక మీడియా ఏ విధంగా ఒక ఇష్యూని తలిపేసేయండి, డోరేసేయండి. ఏ విధంగా ఒక మీడియా ఒక ఇష్యూని తమకు అనుగుణంగా మార్చుకునే సందర్భంలో ఏ విధంగా డిబేట్లు పెడతారు అని చెప్పేదానికి ఇది ఒక పూర్తి స్థాయి ఉదాహరణ. మీడియా ఏ సందర్భంలోనూ కూడా, ఏ విషయాల్లోనూ కూడా అంటే మాకు నచ్చింది రంభ, మునిగింది గంగ. గోరంట్ల మాధవ్ కేసులో విక్టిమ్ ఎవరు అని అడుగుతున్నా. మరి మీరెందుకు 2 నెలల డిబేట్లు పెట్టారు? అంబటి రాంబాబు గారి కేసులో ఒక లీక్ అయినటువంటి ఆడియోలో బాధితురాలు ఎవరండి? బాధితురాలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు బాధితురాలుగా? అవంతి శ్రీనివాస్ కేసులో ఎవరు బాధితురాలు మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చిందా? బాధితురాలు మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వని కేసుల్లోనేమో 2 నెలల పాటు 3 నెలల పాటు డిబేట్లు పెడతారా? ఒక బాధితురాలు, ఒక ఎమ్మెల్యే నా దగ్గర నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు, 5 సార్లు అబార్షన్ చేయించాడు, ఒక ఎమ్మెల్యేని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నన్ను థ్రెటన్ చేశారంటే మాత్రం ఒక డిబేట్ ఉండదా? ఒక మాట ఉండదా? ఒక డిస్కషన్ ఉండదా? ఏం మీడియా సార్ మన మీడియా? అంటే ప్రజలకి వాస్తవాలు చెప్పే విషయంలో 2019 నుంచి 24 వరకు చాలా సమర్థవంతమైన పాత్ర పోషించారు 4th ఎస్టేట్. కానీ 2024 జూన్ 11 నుంచి దేర్ ఇస్ నో ఎస్టేట్, ఓన్లీ గవర్నమెంట్ ఎస్టేట్ మాత్రమే. అంటే 4th ఎస్టేట్ అంటే ప్రజల తరపున ఒక ఆస్తిగా ఉండి పోరాటం చేయాలి. ఇప్పుడేంటి మీడియా హౌసులకి నో గవర్నమెంట్, ఇట్ ఇస్ నాట్ 4th ఎస్టేట్, ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఎస్టేట్. 2024 జూన్ 11 నుంచి మనం మోస్తున్న ఎజెండా ప్రభుత్వ ఎజెండా కాబట్టే నేను దీని నుంచే వస్తా. నేను నుంచే వస్తా. ఇది ఈనాడు వేసినటువంటి బ్యానర్ హెడ్డింగ్, వృద్ధి పదాన. ఇది ఈనాడు వేసినటువంటి హెడ్డింగ్. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో బుల్లెట్, పరుగులు. చూడండి, ఈనాడు హెడ్డింగ్ చూడండి. నేను నార్మల్గానే ఏదైనా ఒక సందర్భంలో ఎందుకు నేను పేపర్లను చూపిస్తాను అంటే, ప్రజల ఎజెండాని మొయ్యని అవాస్తవాలు వక్రీకరించే వ్యక్తుల యొక్క నడ్డి విరక్కొట్టాలి రాష్ట్ర ప్రజలు.
ఇది ఈనాడు పేపరు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మీరు రేపొద్దున నన్ను ఎంత టార్గెట్ చేసినా, మీరు రేపొద్దున నన్ను ఎంత ట్రోల్ చేసినా, మీరు రేపొద్దున నాకు ఏ విధంగా మీరు డ్యామేజ్ చేస్తారని తెలిసినప్పటికీ కూడా, నాకు మీరు వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ కూడా, మీరు నాకు ఎన్ని సందర్భాలలో మా మీడియాతో పెట్టుకుంటే మీకేమవుతుందో తెలుసా అని చెప్పినప్పటికీ కూడా నేను ఎందుకు ఈ పదే పదే ఈ పేపర్లోని మీడియాలో చూపించే సాహసం చేస్తున్నాను అంటే, ఎస్, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తీరాల్సిందే. మీరు రాసేటువంటి రాతలు, మీరు ఇచ్చేటువంటి కథనాలు రాష్ట్ర ప్రజలను, అంటే మీరు మాలాంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన సందర్భంలో మేము రాష్ట్ర ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల కష్టాలు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడాం. అప్పుడు ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు మీరు మోసే ఎస్టేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల ఎజెండా మీకు అవసరం. ఇది మీడియా అంటామా, బ్రోకరిజం అంటామా? వాట్ యూ కాల్డ్? దీన్ని ఏమంటామండి? ఈరోజు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి పెద్ద గుండు సున్నా పెట్టి, మీడియా మొత్తం గుండు సున్నా పెట్టి, బడ్జెట్ మొత్తంలో కేటాయింపులు జరగకపోతే, అమరావతిని అగ్రభాగాన్ని నిలబడతానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతికి ₹1 నిధులు కేటాయించకపోతే, పోలవరానికి గుండు సున్నా పెడితే, స్టీల్ ప్లాంట్కి పెద్ద గుండు సున్నా పెడితే, విశాఖ పోర్టుకి పెద్ద గుండు సున్నా పెడితే, రైల్వే జోన్కి పెద్ద గుండు సున్నా పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి పెద్ద గుండు సున్నా పెడితే, ఫిజికల్ మెజర్మెంట్స్కి పెద్ద గుండు సున్నా పెడితే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి పెద్ద గుండు సున్నా పెడితే, మీరు మాత్రం ఈ బడ్జెట్ని అద్భుతమైనటువంటి బడ్జెట్, పరుగులే పరుగు వృద్ధి రేటు అని వేసినటువంటి బ్యానర్ల మీద రాష్ట్ర ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదా? అంటే మీరు రాసింది రాతల, మీరు పాడింది పాట, మీరు గీసింది గీత. మీడియా అంటే మీరు రాష్ట్ర ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడాల్సిన పరిస్థితులు పక్కన పడేసి, మీ ఇష్టం వచ్చినటువంటి మీ మెదడులో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా రాష్ట్ర కోట్ల మంది చదివేటువంటి పత్రికల్లో పెడుతుంటే, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద లేదు అని మీరు భావిస్తున్నారా? దానికోసమే మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారా? వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ అండ్ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఏమి చేసినా, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయటంలో జై భీమరావు భారత్ పార్టీ ముందుంటుంది. ప్రతి సమస్యని ప్రజల కోణంలో విశ్లేషించాల్సిన బాధ్యత జడా శ్రవణ్ కుమార్గా నా మీద ఉంటుందన్నటువంటి మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరేం రాశారండి? అభివృద్ధిలో బుల్లెట్, పరుగే పరుగు. ఇక్కడ పక్కన అమరావతి వేశారు చూడండి, అమరావతి వేసి బుల్లెట్ ట్రైన్ వేశారు. అమరావతికి ఏం చేసిందని మీరు అమరావతి ఫోటో వేశారు? అమరావతి ఫోటో వేయటానికి అమరావతికి ఏమి ఇచ్చిందని వేశారు? దీనికి గౌరవ ఓపామా ఈయనేమంటాడు చూడు, వికసిత సంకల్ప బడ్జెట్ అంట. ఇది అమరావతి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటించటం అవుతుందని జనసేన అధినేత డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అన్నారు. వికసిత భారత లక్ష్యాలు సాధించే లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగులు వేయించాలనే సంకల్ప బడ్జెట్తో కనపడిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన సోన్సో విలువైన ఖనిజాల వెలికితీత తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. దిస్ ఈజ్ వెల్కమింగ్ స్టేట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నెంబర్ 2, అభివృద్ధి లక్ష్యంగా వేగంగా సాధించేలా. దిస్ ఈజ్ నారా లోకేష్ స్టేట్మెంట్. అంటే హీఈస్ వెల్కమింగ్ ది బడ్జెట్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, వారు మాట్లాడిన మాట కూడా వింటా. మన దేశానికి ఉన్న అనుకూలతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. అన్ని ప్రాంతాలు వర్గాల అభివృద్ధికి ఉపయోగపడింది. ఎక్కడ ఉపయోగపడిందో నేను అడుగుతాను సార్. ఇప్పుడు వరుసనే అడుగుతా. మొత్తం స్టాటిస్టిక్స్ తోటి ఎన్డీఏ బట్టలు ఇప్పదీస్తా. ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాటిస్టిక్స్లోకి వస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో కోరుతున్నా. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 164 సీట్లు పొందినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేలను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసిన ప్రజలను అడుగుతున్నా. ఈ 5.5 కోట్ల మంది ప్రజలకి
ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకున్నారో గౌరవ ఎంపీలను అడుగుతున్నా. మీరందరూ కూడా ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఈటీవీ, ఏబిఎన్, TV5 అండ్ ఆంధ్రజ్యోతి వేసిన కథనాలకి కూడా విశ్లేషణ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధుల సంఖ్య ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల అభివృద్ధికి ఎంత ఇచ్చారు, వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఇచ్చారు, అమరావతి అభివృద్ధికి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలి ఉద్యోగాల కల్పనకి ఎంత ఇచ్చారు, పారిశ్రామిక క్యారిడార్కి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో టోటల్గా డెట్ రికవరీకి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అనే విషయాల మీద మొత్తం మీద మీరు వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ఫ్యాక్ట్స్ 5.5 కోట్ల మంది ప్రజల దగ్గర మిమ్మల్ని బట్టలు ఎప్పదిస్తాయి, అందులో డౌటే లేదు. ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్స్లో వచ్చినటువంటి, ఈనాడు బ్యానర్ హెడ్డింగ్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్కి మీరు రేపొద్దున వివరణ ఇవ్వతారాలి. లేకపోతే 5.5 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద వివక్షలను చేసి నుంచోబెట్టడం ఖాయం. రాజకీయంగానే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. రోడ్ మ్యాప్ ఇస్తే నేను ఎలా అంటే అలా నడవటానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోడ్డు మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీ పార్టీ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే జాతిని తాకట్టు పెట్టడానికి కాదు సార్ మీకు 164 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. యూ పీపుల్ డూ సంథింగ్ టు ది సొసైటీ. రెండు 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించింది. ఇది నేను రాష్ట్ర ప్రజలకి ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ 2014లో వచ్చినటువంటి చట్టం అండి, సెక్షన్ 90 ఒకసారి చదివి వినిపిస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చాలామంది ఎంపీలు ఈ పనికి మాలిన పని లేని మంత్రి ఆంధ్రభవన్కి వెళ్ళి ఫిష్ కర్రీ, మటన్ కుర్మా, పీతల పులుసు ఆర్డర్ చేసుకొని తినడానికే ఈ ఎంపీలు వెళ్ళేది అక్కడికి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు పంపించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఈ టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఆంధ్రభవన్కి వెళ్ళి పీతల పులుసులు, చేపల వేపుళ్ళు, నత్తల ఇగుర్లు తెప్పించుకొని తినటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించరు. కోటాను కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశం మీద పార్లమెంట్లో మాట్లాడరు. ₹1 నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఒక్క మాట నోరెత్తరు. నా రాజ్యం నామరాజ్యం. కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి రూపాయి, బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి కేటాయింపు కూడా రాష్ట్రానికి జరగకపోయినా ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరిగిందని సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పనికిమాలిన కబుర్లు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఆ శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ ఇట్లాంటి వాళ్ళని ఒక పదం అనాలని వచ్చింది, బట్ మింగేశారు. ఇట్లాంటి బినామీదారులు, నారా లోకేష్కి సానా సతీష్ బినామీదారుడు. ఇంకా ఆయన సంగతి తెలియదు. ఏ పార్టీలో ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపెడతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇట్లాంటి వెన్నెముకలైన రాజకీయ నాయకులని మీరు ఎంపీలుగా గుర్తించి ఎంపీలుగా ఓట్లేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి చేసే పనులు ఏంటి అంటే, అక్కడ కూర్చొని పార్టీలు చేసుకుంటా, రేవ్ పార్టీలు చేసుకుంటా, ప్రశాంతంగా హ్యాపీగా చికెన్లు మటన్లు తింటా పార్టీలు చేసుకోవటానికి తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించి పార్లమెంట్లో ఒక్క మాట మాట్లాడారు. ఎందుకు వీళ్ళని అందుకోసమైనా సార్ పంపించాం మనం. 23 రోజులండి సీఎం రమేష్గా అనకాపల్లి ఎంపీగా అయ్యాడు.
23 రోజులకే. సృజనా చౌదరి అంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది అనేది సిగ్గేస్తుందండి నాకు, నిజంగా చెప్తున్నా. ఆ పిటి రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి దుర్మార్గులకి అఫ్కోర్స్ రాజకీయాలు అలాగే ఉన్నాయి. బహుశా మాలాంటి వాళ్ళం డబ్బు ఖర్చు పెట్టలేం కాబట్టి, మాలాంటి వాళ్ళం డబ్బు తీసుకురాలేం కాబట్టి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నా, ప్రజా సమస్యల పట్ల నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి బహుశా మేము పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళలేకపోవచ్చు. కానీ మాకున్న మేధస్సు, మాకున్న ఆలోచన, ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ ఖచ్చితంగా ఇట్లాంటి రాజకీయ నాయకులను ఎండగట్టడానికి మాత్రం ఉపయోగపడుతుందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అనకాపల్లి ఎంపీ అండి, సీఎం రమేష్కి సరిహద్దులు తెలియవండి. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి ఎక్కడ ఉంటుందో సరిహద్దులు తెలియవు. కరెక్ట్గా 23 రోజుల క్రితం ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు. 300 కోట్ల రూపాయలు. ఇటుపక్క 500 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. ఇతని వెనక రిక్షా వర్కర్ దగ్గర నుంచి, ఆటో వర్కర్ దగ్గర నుంచి, వాకింగ్ క్లబ్ దగ్గర నుంచి, ఎస్సీ నాయకుల దగ్గర నుంచి, ఎస్టీ నాయకుల దగ్గర నుంచి, బీసీ నాయకుల దగ్గర నుంచి ఇతని వెనక ఒక 100 ఓట్లు ఉన్నాయంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొని పడేశాడు. 23 రోజుల్లో ఎంపీ అయిపోయినాడు. తక్కువ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఆ అనకాపల్లి ఎట్టుంటుందో ఇప్పటిదాకా ఎంపీ రమేష్కి తెలియదు. ఆ ఎంపీ రమేష్ ఎట్టుంటాడో అనకాపల్లి ప్రజలకు తెలియదు. ఆ సందర్భానికి సృజనా చౌదరి కూడా సేమ్ ప్యాషన్. మొత్తం గుడారాలు వేసేశారు. రోజుకి 1000 మందికి మందు, బిర్యానీ. ఎవరి దగ్గర డబ్బులుంటే వాడి దగ్గర, ఎవరి దగ్గర ఓట్లు ఉంటే వాడి వెనక ఓట్లు కొనిపడేశారు, వెళ్ళిపోయినారు. మొత్తం అనకాపల్లి మొత్తాన్ని అమ్మి పడేశాడు. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అతను పెట్టినటువంటి ఖర్చు కరెక్ట్గా 3 నెలల్లో, ఎంపీ అయిన 3 నెలల్లో తెచ్చుకున్నాడు అనకాపల్లిలో. ఇంకా 4 సంవత్సరాల 7 నెలల నుంచి వచ్చే 4 సంవత్సరాల 9 నెలలకు వచ్చే ఇన్కమ్ మొత్తం ప్రాఫిటే. సిలికాన్ది 4700 ఎకరాలు అనకాపల్లిలో కేటాయించారు. వాళ్ళొక్కళ్ళ దగ్గర నుంచే 300 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు. 4700 ఎకరాల కేటాయింపు ఒక కంపెనీకి. అది సృజనా చౌదరి రికమెండేషన్తో. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని దోచుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా వెళ్ళి ఢిల్లీలో చేసే పని ఏంటి అంటే ఏ ఒక్క రాజకీయ ప్రయోజనాలతో కూడా మాట్లాడు. ఇలాంటి వ్యక్తులకి ఓట్లేసి మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు కొనేస్తారు. ఒక నెల మొత్తం సోషల్ మీడియాని మొత్తం వెనకాల నుంచి మహేష్ బాబు సాంగ్ వస్తుంది, ఇటు పక్క నుంచేమో విజేత సినిమాలో చిరంజీవి సాంగ్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అదే కదా, పవన్ కళ్యాణ్ ఎంపీలకి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి అదే కదా. ఇలాగా సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ చేసుకొని ఎంపీలు అయ్యి, ఎమ్మెల్యేలు అయిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తాయండి? మన బిడ్డకి ఎందుకు ఉద్యోగం వస్తుందమ్మా? నువ్వు 2019లో కూలీకి వెళ్ళావు, 2026లో కూలీకి వెళ్తున్నావు. ఆ రోజున కూలీ డబ్బులు 100 రూపాయలే, ఈ రోజున కూలీ డబ్బులు 100 రూపాయలే. మహా అయితే 10-20 రూపాయలు పెరుగుంటుంది. నీ జీవితంలో ఏం మార్పు వచ్చిందని మనల్ని ప్రశ్నించుకోగలుగుతున్నామా? ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నాము అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమైనా ఒక్క మంచి మాట ఉందా? చెప్పిన మాటలు ఒక్కటి నిలబెట్టుకున్నారా? ఈరోజు మీరు 20 ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీని మొత్తాన్ని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మనకి కనీసం ₹1 కేటాయించకపోతే స్పందించి మాట్లాడి ప్రధానమంత్రి గారు ఏంటి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మాట్లాడే ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక రాజ్యసభ ఎంపీ లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక ఉప ముఖ్యమంత్రి లేడు, ఒక మంత్రి లేడు. మళ్ళీ చట్టంలో మనకు అత్యున్నతమైనటువంటి కెపాసిటీ, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని అంట స్టేటస్ మనకుంది. ఇది 2014లో తయారు చేసినటువంటి చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 90 ఏం చెప్తుందో నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తా రాష్ట్ర ప్రజలకి. బహుశా చదువు లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ చదువు ఉన్నవాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలి అనుకునేవాళ్ళు, ఇదిగో ఇట్లాంటి దుర్మార్గుల రాజకీయ నాయకులను ఆలోచించగలిగినటువంటి విఘ్నత ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ టు బి అ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అంటే పోలవరం ప్రాజెక్టుని అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పోలవరం ప్రాజెక్టుని మేము తీసుకొని కంప్లీట్గా పోలవరానికి సంబంధించి మేము కట్టేస్తామని
పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసింది ఈ 2014 చట్టం. ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లేర్ టు బి ఎ నేషనల్ ప్రాజెక్ట్. Section 1, Section 90, Subsection 1. Subsection 2, it is hereby declared that it is expedient in the public interest that the Union should take under its control the irrigation and the development of Polavaram irrigation project for the purpose of irrigation. Subsection 3, the consent of Polavaram irrigation shall be deemed to have been given by the successor state of Telangana. తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా సంబంధం లేదు. ఈ ప్రాజెక్టు కంప్లీట్గా నేషనల్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ రిహాబిలియేషన్ అండ్ రీసెటిల్మెంట్ నార్మ్స్. అసలు కేంద్ర ప్రభుత్వానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి దీనికి సంబంధించి క్లియరెన్సెస్లో కానీ, రిహాబిలియేషన్లో కానీ, నివాసిత ప్రాంతాలను తరలించే వాళ్ళ విషయంలో కానీ ఎవ్వరూ రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద 2014లో కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసుకొని ఈ చట్టంలో Section 90 సెక్షన్లో పెట్టింది. దానికి నిన్న ఈ పోలవరం ప్రాజెక్టుకి నిన్న కేంద్ర ప్రభుత్వం ₹3,320 కోట్ల కేటాయిస్తే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా తక్కువ, గత బడ్జెట్లో పోల్చుకుంటే చాలా తక్కువ. డేటా సెంటర్కి పోలవరానికి ₹3,302 కోట్ల జాతీయ ప్రాజెక్టు నిధులు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించినట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్తుంటే సిగ్గు ఏమైనా ఉందా మీకు? అసలు సిగ్గుపడాల్సిన పని లేదా అని అడుగుతున్నా నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమొచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతుంటే నిన్న ఈరోజు ఈనాడు పేపర్ రాస్తుంది, పోలవరానికి ₹3,320 కోట్ల ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు పోలవరానికి అని రాశారు. ప్రాజెక్ట్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టా, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టా? అది ఈ దేశంలో ఇప్పటివరకు 12 జాతీయ ప్రాజెక్టులు తీసుకుంటే అందులో పోలవరం ఒకటి. ఒక్కసారి అది జాతీయ ప్రాజెక్టు కింద డిక్లేర్ అయింది అంటే మన ప్రదేశంలో ఉన్నప్పటికి కూడా అసలు అది మనకు సంబంధం లేని విషయం. దాంట్లో వచ్చే ఏ రూపాయి అయినా సరే కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. దానిలో వచ్చే ఏదైనా సరే బెనిఫిట్ మాత్రమే ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ నుంచి విడిపోతున్నందుకు మనకి కాంపన్సేషన్గా ఆ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టంలో పెట్టినటువంటి ప్రాజెక్టుకి కేటాయించిన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారని చెప్పేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి సాహసం చేసినటువంటి మీడియా ఎంతమంది ప్రజలకి తెలుస్తుంది ఈ విషయం? దీన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్టు కాదా మనకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం? నెంబర్ 2, ఇంకో మాట చెప్తారు వీళ్ళు. ఇక్కడ అమరావతి బొమ్మేశారు కదా, ఇక్కడ చూడండి అమరావతి బొమ్మేశారు. మా గౌరవ ఈనాడు టీవీలో అభివృద్ధిలో బుల్లెట్ పరుగులు కింద అమరావతి వేశారు. ఈ అమరావతి గురించి కూడా నేను చదివి వినిపిస్తాను. ఈ 2014 చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి Part 10 సక్సెసర్ స్టేట్ టు ఫాలో ప్రిన్సిపల్స్, గైడ్లైన్స్ ఎక్సెట్రా ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 2 విడగొట్టే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నుంచి తెలంగాణలో చాలా పెట్టుబడులు పెట్టింది. బహుశా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేశారు. ఈరోజు హైదరాబాద్ని తెలంగాణ వాళ్ళకు వదిలేసి కట్టుబట్టలతో విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావాలి అంటే మరి మాకేంటి అన్యాయం? మేము ఇన్ని సంవత్సరాలు తెలంగాణను డెవలప్ చేసుకున్న కారణంగా ఈరోజు తెలంగాణ మాది అనుకొని మేము ప్రతి రూపాయి పెట్టుబడి పెట్టుకుని ఆస్తులు కొన్న కారణంగా, తెలంగాణ మాది అనుకొని మీరు తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేసిన కారణంగా, హైదరాబాద్ని డెవలప్ చేసిన కారణంగా ఈరోజు కట్టుబట్టలతోటి మేము వెళ్ళిపోవాల్సి వస్తే, కట్టుబట్టలతోటి ఇక్కడికి రావాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగిన సందర్భంలో 2014 చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే Section 94 ప్రకారం కొన్ని హక్కులు కల్పించింది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని హక్కులు కల్పించింది. ఏంటి హక్కులు అంటే Section 94 ప్రకారం ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ including offer of all tax incentives to the successor state
టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. నేను అడుగుతున్న ఎంపీలు చేతగాని ఎంపీలు, చావలేని ఎంపీలు, ఎందుకు పనికిరాని ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర బూట్లు నాకటానికి సాగిలపడి మొక్కటానికే మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో అయింది. మీరు సెక్షన్ 94 ప్రకారం ఈ రాష్ట్రానికి ఫిజికల్ ఇన్సెంటివ్స్ రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావాలి. ఈ రాష్ట్రానికి మీరు సెక్షన్ 94 ప్రకారం మాకు హక్కుగా కల్పించారు. మా రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం. ఈరోజు వారానికి 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంది. ఈరోజు 20 నెలల కాలంలో 21 నెలల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకొని కనీసం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 2,000 కోట్ల రూపాయలు అప్పులు రాందే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అమరావతి అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసింది. ఈ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సెక్షన్ 94 ప్రకారం మీరు పార్లమెంట్లో ఒక మాట మాట్లాడలేరా సార్? చట్టం ఈ చట్టం భారతదేశంలో ఇంకే రాష్ట్రానికి లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ రాష్ట్రమైనా బడ్జెట్లో కేటాయింపులు జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇష్టమైతే ఇస్తే జరగటమే తప్ప హక్కుగా అడిగే హక్కు లేదు. ఈ దేశంలో హక్కుగా అడగగలిగిన రెండే 2 రాష్ట్రాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. తెలంగాణ కూడా నష్టపోలేదు. తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళింది, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి రాజకీయంగా ఒక రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ లేవు, ఆంధ్రప్రదేశ్కి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఆంధ్రప్రదేశ్ ప్రగతి అట్టడుగునుంది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబాటుతనంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలకి వెనుకబాటు ఉన్నటువంటి జిల్లాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ 2014 చట్టం ప్రకారం మనకు ఉందన్న విషయం ఎంపీలకి ఏమైనా గమనం ఉందా? ఎంపీలకి ఏమన్నా సెన్స్ ఉందా? మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మందు తాగి తిని పడుకోవటానికి వెళ్తున్నారా ఢిల్లీ? 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని నాశనం చేయడానికి మీరు వెళ్తున్నారా? నీకు ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చేస్తే ఆ శ్రీకాకుళం ఎంపీకి నీకు ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చేస్తే చాలు, ఇక్కడ పెమ్మసానికి ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చేస్తే చాలు, ఈ శ్రీకృష్ణరాయలకి వీళ్ళకి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విప్ పదవి వచ్చేస్తే చాలు. ఇక రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీకు అవసరంలా, చట్టం మీకు అవసరంలా. దోచుకున్న డబ్బు ఆ సానా సతీష్ అకౌంట్లో నారా లోకేష్ పంపించేస్తే సరిపోద్ది. బినామీలుగా మీరే ఉంటారు, రాష్ట్రంలో దోచుకోవడానికి మీరే ఉంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట ప్రశ్నించరు. కేంద్ర బడ్జెట్ పైగా అద్భుతంగా ఉందని నిన్న శ్రీకృష్ణదేవరాయలు కితాబిస్తున్నాడు. నేను ఆ వీడియో కూడా వినిపిస్తాను మీకు రాష్ట్ర ప్రజలకి. ఇలాంటి వాళ్ళని మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా ఎన్నుకుని ఇలాంటి వ్యక్తులకు మనం రాష్ట్రంలో అధికారం ఇచ్చింది. మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఆవేశంలో మాట్లాడుతున్నారు, మాటల తూలి మాట్లాడవా అండి? ఒక సంవత్సరానికి కనీసం రాష్ట్రానికి ₹1 బడ్జెట్ కేటాయించకపోతే ఆవేశం ఉండదా అండి? మాట్లాడమా? కనీసం 3 పూట్ల తినడానికి రాష్ట్రంలో కొన్ని వేల గ్రామాల్లోకి వెళ్ళి చూద్దాం రండి సార్. చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ సపోర్ట్. వాళ్ళు 94 నేను ఒకసారి చదివి వినిపిస్తా. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఎక్కడిచ్చారు సార్? ఒక్క ఇండస్ట్రియల్ గ్రోత్కి ఒక్క ఇన్సెంటివ్ ఇచ్చారా? ఒక్క ఎకనామిక్ గ్రోత్కి ఒక్క మెజర్ ఏదైనా ఒక స్కీమ్ ప్రకటించారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? సబ్సెక్షన్ 2 ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ సపోర్ట్ ది ప్రోగ్రామ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ది సక్సెసర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2014 నుంచి 2 సంవత్సరాలు ఏమో రాయలసీమలో, ఉత్తరాంధ్ర జిల్లాలో 50 వెనుకబడిన జిల్లాలని గుర్తించి నాకు తెలిసి 2 సంవత్సరాల పాటు ఈ చట్టాన్ని ఉపయోగించి 2 సంవత్సరాల పాటు వాళ్ళకి ఏదో తూతు మంత్రంగా 50 కోట్లు కేటాయించారు. ఈ రోజు వరకు కూడా మరలా కేంద్ర బడ్జెట్లో ఇదిగో సెక్షన్ 94 సబ్సెక్షన్ 2ని వాడుకొని ₹1 కూడా ఈ రాష్ట్రానికి కేటాయించకపోతే మాట్లాడాల్సిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎందుకు మాట్లాడటం లేదు? ప్రశ్నించాల్సినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించాల్సినటువంటి జనసేన, ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన జనసేన, ప్రశ్నించడానికే పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ని నిలదీయలేకపోతున్నారని రాష్ట్ర ప్రజలు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? సబ్సెక్షన్ 3 ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్
special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. రాజ్భవన్ పాత బిల్డింగ్లోనే నడుస్తుంది. కౌన్సిల్ ఇంతవరకు కట్టలేదు. సెక్రటేరియట్ ఇంతవరకు పర్మనెంట్ బిల్డింగ్ లేదు. హైకోర్టు ఇంతవరకు పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఇన్ని బిల్డింగులు నిర్మించాలి, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వం మనకి అనుమతి ఇవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా, సపోర్ట్ చేయాలి అని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రూపాయి నిధులు ఇవ్వకపోతే మీరు ఎందుకు మాట్లాడటం లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మీరు మాట్లాడలేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు? మళ్ళీ నిజంగా మీ మీడియాకు జోహార్లు, సోషల్ మీడియాకి అంతకంటే జోహార్. మరి సోషల్ మీడియా అంటారా, దానికి తల్లిదండ్రులు ఎవరు లేరు, వదిలేయండి. సోషల్ మీడియా అనేది ఒక అనాథ, అది దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్తూ ఉంటుంది. మరి మీడియా హౌస్లు పెట్టుకొని వేల కోట్ల రూపాయలతోటి మీడియా హౌస్లు పెట్టుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్, నేను మొన్న అమరావతి ఇనాగ్రేషన్కి చూసా. పవన్ కళ్యాణ్ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని అమరావతికి పిలిచి ఆయన చేత ఇనాగ్రేషన్ చేయించారు. మా నాన్నకి మళ్ళీ మా దాన్ని ఏమంటారు, చెల్లికి మళ్ళీ పెళ్లి చేసినట్టుగా జరగాలి, మళ్ళీ అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ అమరావతిని ఓపెన్ చేస్తూనే ఉన్నాడు. ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన అదృష్టం ఆయనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఈయన అదృష్టం ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మా దురదృష్టం మేము రాష్ట్ర ప్రజలుగా ఇంకా ఉన్నాం. అమరావతికి మళ్ళీ పెళ్లి చేసి జరగాలి చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ ప్రధానమంత్రి గారి చేత రీఓపెన్ చేయించారు. రీఓపెన్ చేయించినప్పుడు అప్పుడైనా మట్టి అను నీళ్లు తీసుకొచ్చాడు. ఈసారి అవి కూడా లేవు, ఆ మట్టి లేవు, నీళ్లు లేవు. అవి కూడా ఈటం దండగా ఈ క్యాండిడేట్కి అనుకొని ఉంటాడు. వచ్చి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటు పరిగెత్తుంటే ఆయన లాక్కొని వచ్చి కూర్చోబెట్టి జేబులో ఉన్న చాక్లెట్ తీసి ఇచ్చినాడంట. ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్కి చాక్లెటు, అమిత్ షా బిస్కెట్. అంటే ప్రధానమంత్రి మోడీతోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎంత క్లోజ్ అని చెప్పుకోవటానికి మీడియా ఇచ్చే ఎలివేషన్స్ ఇవన్నీ. ఆయన చాక్లెట్, ఈయన బిస్కెట్ ఇస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిలిందేంటి? ఆయన చాక్లెట్ పోని పవన్ కళ్యాణ్కి చాక్లెట్ బిస్కెట్ అన్న వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి రైతులకి ఏమొచ్చింది అంటే పెద్ద గుండు సున్నా వచ్చింది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. ఏమైపోయిందంటే ఆ బుష్ అని చిన్నప్పుడు మనకి మా అన్నం తినిపించేటప్పుడు పాటలు పాడేవాళ్ళు మన తల్లిదండ్రులు. అట్లాగా పవన్ కళ్యాణ్ అంతా పాటలు పాడి చూపిస్తే చివరికి ఏమైంది? ఆంబు బుష్ ఏం లేదు అక్కడ. నువ్వు చాక్లెట్ తింటే ప్రధానమంత్రి దగ్గర మాకెందుకు? పక్కన అమిత్ షా బిస్కెట్ పెడితే మాకెందుకు? అరే మాకు రావాల్సినటువంటి గంజినీళ్ళు చట్టం ప్రకారం మాకు రావాల్సినవి అడగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే మీరు మాట్లాడకుండా ఇంకా కేంద్ర బడ్జెట్ కితాబిస్తుంటే మీరు రాష్ట్ర ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అని అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఈరోజు ఇంత దుర్మార్గకరంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆర్థికంగా దోపిడీకి గురవుతుంటే మాట్లాడాల్సిన ఎంపీలు, మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, మాట్లాడాల్సిన ఉప ముఖ్యమంత్రి, మాట్లాడాల్సిన మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలు పడి వాళ్ళ బూట్లు నాకే ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళి అడగాలి అంటున్నా. Subsection 4. The central government shall facilitate the creation of new capital for the successor state of Andhra Pradesh if considered necessary by denotifying the regarding forest land. కొత్తగా ఏర్పడబోయేటువంటి క్యాపిటల్కి ప్రతి ఒక్క ఫెసిలిటీ, ప్రతి ఒక్క ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. నిన్న రాస్తారు ఇదే పేపర్లో, ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో రాస్తారు. అమరావతికి అద్భుతమైనటువంటి సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం. అమరావతికి ఏం సహకారం అందించారు నేను చెప్తాను సార్. అమరావతికి మొత్తం 2066 కోట్ల రూపాయలు సాయం అందిందంట. వీళ్ళు రాస్తారు 2066 కోట్ల రూపాయల సాయం. ఆ సాయం ఎందుకు కూడా నేను మీకు చెప్తా.
వరల్డ్ బ్యాంక్ నుంచి 432 కోట్ల రూపాయలు రుణానికి అంగీకరించింది. వాళ్ళు చేసే సాయం ఏంటో చెప్పనా? అబ్బాయి వరల్డ్ బ్యాంక్, ఇదిగో అమరావతికి ఏదో కట్టుకుంటారంట, వాళ్ళు ఏదో రుణం ఇస్తారంట, ఆ రుణం ఇవ్వండి, ఒక 432 కోట్లు మేము చూసుకుంటాం, తర్వాత మీకు మేము గ్యారంటీ ఉంటాం. అంటే గ్యారంటీ అంటే వీళ్ళు పే చేస్తారని కాదు, రికమెండ్. ఇతను అప్పుకి ఎలిజిబుల్, తీసుకోండి 432 కోట్లు, మళ్ళీ మీరే పే చేయాలి, ముందే చెప్తున్నా. నిర్మలా సీతారామన్ గారు రూపాయి కూడా ఇంట్రెస్ట్ పే చేయరు ఆవిడ. ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి డెవలప్మెంట్కి 432 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటే ఆ రుణాన్ని పే చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసినందుకు కానీ నీ మొఖాన్ని 432 కోట్ల రూపాయలు అప్పు పడేస్తారు. ఆ అప్పు పడేయటానికి బడ్జెట్లో రికమెండేషన్ చేశారు. దీన్ని అంటారు మన వాళ్ళు అమరావతికి గ్రాంట్ వచ్చింది, అమరావతికి నిధులు కేటాయింపు జరిగింది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి అబద్ధమో? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ అబద్ధాలు ఎంత అద్భుతమైనటువంటి అబద్ధాలో. మా మిత్రులు మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, వంశీ గారు, మీరు నాకు ఎప్పటికీ మిత్రులే, ముందే చెప్తున్నా. నేను మీ పేర్లు ఎత్తి మాట్లాడుతున్నాను అనేది తప్పుగా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోవద్దని నేను వాటిని కోరుతున్నాను. మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, సాంబశివరావు గారు కూడా ఇంక్లూడింగ్. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మీరు కూడా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే మీ తపన, ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చుద్ది, ఇప్పటికే నచ్చుద్ది. సో వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటే తెలుగుదేశం నాయకులను కూర్చోబెడితే వాస్తవాలు తెలియవు, బీజేపీ నాయకులను కూర్చోబెడితే వాస్తవాలు తెలియవు, మీ ఆస్థాన ప్యానలిస్టులను కూర్చోబెడితే వాస్తవాలు తెలియవు. మాలాంటి న్యూట్రల్ పీపుల్నో లేకపోతే వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కూర్చోబెడితే వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని పడే మీ తపన, ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి అని చెప్పేటువంటి మీ ఆలోచన, ప్రజలకు వాస్తవాలు తప్ప ఇంకా ఏమీ తెలియకూడదని చెప్పి మీరు పడే ఆరాటం అద్భుతం. ఆ ఆరాటానికి నా పోరాటం కూడా కొంచెం తోడు చేయమని అడుగుతున్నా. ఈ బడ్జెట్ మీద, రాష్ట్రానికి జరిగిన మంచి మీద డిబేట్ పెడదాం. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిని పిలవండి, మంచి అనలిస్టులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. పచ్చ కండవాలు వేసుకున్న వాళ్ళు, ఎర్ర కండవాలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఒకరిని పిలవండి. బీజేపీ నుంచి ఒకరిని పిలవండి. నేను కూడా వస్తా. ఇంకొక అనలిస్ట్ని పిలవండి, ఎవరినో బడ్జెట్ మీద ఎకానమిస్ట్ ఎవరొకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలవండి. కూర్చుందాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. నేను ఈ చట్టంతో నేను వస్తా, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. ఎందుకు సార్ ఇవన్నీ? ఎవరిని మోద్దామని? ప్రజల ఎజెండాను మోయండి సార్, 4 కాలాల పాటు ప్రజల్లో సుఖంగా ఉంటారు. ప్రజల ఎజెండాను మోయండి సార్, ఎందుకు ప్రభుత్వ ఎజెండాలని? వరల్డ్ బ్యాంక్ నుంచి 432 కోట్లు సార్, జర్మనీ బ్యాంకు నుంచి 155 కోట్లు అప్పుకి రికమెండ్ చేశారు సార్. జర్మనీ బ్యాంకు నుంచి, ఎన్డీబీ బ్యాంకు నుంచి 350 కోట్ల రూపాయలు అప్పుకి రికమెండ్ చేశారు సార్. ఏఐబీ నుంచి 1128 కోట్లు వెరసి అమరావతికి కేంద్ర బడ్జెట్లో అప్పుకు రికమెండ్ చేసినటువంటి డబ్బులు 2066 కోట్ల రూపాయల రుణాలకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రికమెండేషన్ జరిగితే అమరావతి పెద్ద బొమ్మేసి, గౌతమ్ బుద్ధుడు బొమ్మేసి అమరావతికి అద్భుతమైనటువంటి సహకారం అని మీరు బ్యానర్ హెడ్డింగ్లు వేస్తే రాష్ట్ర ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి? రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మాలా, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మాలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని నమ్మాలా, లేకపోతే ఈటీవీని నమ్మాలా, లేకపోతే ఈనాడు పత్రికను నమ్మాలా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రూపాయి లేదండి. విశాఖపట్నం పోర్టుకి 2025-26 బడ్జెట్లో 730 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2026-27 బడ్జెట్లో దాన్ని 350 కోట్లు తగ్గించి 450 కోట్లకు తగ్గించారు. అంటే 300 కోట్లు తగ్గించేసి 450 కోట్లు కేటాయించారు విశాఖపట్నం పోర్టుకి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, స్టీల్ ప్లాంట్కి ఊతమిచ్చి అక్కడ ఎంప్లాయీస్ని బాగు చేద్దామని ఒక్క రూపాయి కూడా కేటాయించలే. సెక్షన్ 93 ప్రకారం దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఐఐటీలు పెట్టాలి, ఇండస్ట్రీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కేటాయింపు చేయాలి,
ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఉన్న దాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న హైయర్ ఎడ్యుకేషన్కి ఐఐటీలకి వాట్ యు కాల్ దట్ సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. ఈ సెంట్రల్ యూనివర్సిటీలకు మొత్తం బడ్జెట్ 10,324 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఐటీలకి సెంట్రల్ యూనివర్సిటీలకు ₹1 నిధులు కేటాయించారు. నో మాటలు, నో క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంపీలకి ఓట్లు వేసింది రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజల సమగ్ర డెవలప్మెంట్ని, రాష్ట్ర ప్రజల పిల్లల యొక్క ఉద్యోగాలని, రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్వరూపాన్ని కనీసంగా గుర్తుపెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి అడగకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి మొక్కే బానిసల్లాగా మీరు తయారైతే ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించుకోవద్దా అని అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలు ప్రశ్నించరా? రాష్ట్ర ప్రజలకు సిగ్గులేదా? రాష్ట్ర ప్రజలకి ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నందుకు బాధపడరా? ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి ఈరోజు మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నామన్న ఆలోచన కనీసం ఒక్కసారి కూడా రాదా? ఇలాంటి వ్యక్తులను మళ్ళీ మనం ఎన్నుకుంటే వీళ్ళు అందరూ తీసుకొని వెళ్ళిపోయి మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని, మన జాతి ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర బానిసల్లాగా తాకట్టు పెడతారు. ఇలాంటి వ్యక్తులకు ఓట్లు వేయకూడదన్న ఆలోచన మనకు రావద్దా? రావాలి. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. చదువు లేని ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి. జాతి, మతం, మన ప్రాంతం మనం బాగుపడాలి, మన బిడ్డలు బాగుపడాలి. మన పిల్లలు 500కి 1000 రూపాయలకి కూలీ పనులకి ఇతర రాష్ట్రాలు తరలిపోకుండా మన రాష్ట్రంలోనే మనం బాగుపడాలి. మన రాష్ట్రంలోనే మనం కూలీ చేసుకోవాలి. మన రాష్ట్రంలోనే మనం గొప్పగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తులను తలెత్తుకొని తిరగాలి అంటే ఏం చేయాలి అంటే ఇట్లాంటి దుర్మార్గులకు ఓట్లు వేయకూడదు. ఇట్లాంటి తాకట్టు పెట్టే దుర్మార్గులకు ఓట్లు వేయకూడదు. ఇలా పత్రికలను నమ్ముకొని, సోషల్ మీడియాలను నమ్ముకొని 100 కోట్ల రూపాయలు పెట్టి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రజలని తప్పుదోవ పట్టించే వ్యక్తుల యొక్క కుతంత్రాలు, కపట నాటకాలు పటాపంచలు చేయాలి అంటే ప్రజలు ఆలోచించాలి. నీకోసం నా కోసం కాదమ్మా. నా కోసం ఏం కాదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ రాష్ట్రంలో ఎంతో కొంత న్యాయవాదిగా సంపాదించుకుంటున్నాను. నాకు ఈ సమాజం నుంచి ₹1 నాకు ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కనీసం ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అయింది ఉద్యోగానికి రిజైన్ చేసి ఒక్క నయా పైసా ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ₹1 సహకారం కూడా పొందను నేను. ఎందుకంటే దేవుడిచ్చిన తెలివితేటలు, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో నా బతుకు నేను బతుకుతున్నా. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మన భావితరాల కోసం మనం ఆలోచించాలి. ఈవెన్ తల్లిదండ్రులుగా నేను మీకు కూడా చెప్తున్నా, మీది అయిపోయింది. మీ వ్యవసాయం, మీ వయసు అయిపోయింది. కూలి పనులు చేసుకున్నారు, నాలి పనులు చేసుకున్నారు, బతుకుతున్నారు, ఎట్టో కొట్ట చేసుకుంటున్నారు. ఇది అయిపోయింది. మీ పిల్లలు కూడా ఇలాంటి బతకాలా? మీ పిల్లల గురించి ఆలోచించొద్దా? భావితరాల గురించి ఆలోచించొద్దా? చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గురించి ఆలోచించుకుంటున్నాడు. నారా లోకేష్ దేవాంశ్ గురించి ఆలోచించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన కొడుకుల గురించి ఆలోచించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన తమ్ముడు గురించి వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారు. మరి మనం మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవద్దా? అదేమనంటే ఇదేదో చెప్తున్నారు, రాష్ట్రం మీదుగా 3 హై స్పీడ్ కారిడార్లు అంట. ఈ బ్రహ్మ పదార్థం ఏందో నాకు అర్థం కాదు. నేను మీకు రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్ రేటింగ్లో 4 పదాలు చదివి వినిపిస్తా. ఎవరికైనా అర్థమైతే నాతో చెప్పండి. ఏపీకి టేర్ ఎర్త్ కారిడార్ అంట. పూర్వోదయ ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి. ఈ బ్రహ్మ పదార్థం ఏదో ఎవరికి తెలియదు. బహుశా మీడియా సోదరులకు కూడా తెలిసా నేను అనుకోవటంలో. ఎవరైనా మీడియా సోదరులకు తెలిస్తే నాతో చెప్పండి, నాకు తెలియదు, నేను నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి. ఏం సార్ పూర్వోదయ ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎనీబడి ప్లీజ్ హెల్ప్ మీ, లెట్ మీ నో. నాకైతే తెలీదు. పోలవరం ప్రాజెక్టుకి 3,320 కోట్లంట.
అమరావతి అభివృద్ధికి 1128 కోట్లు అంట. ఇప్పుడే చెప్పాను నేను. అమరావతికి డబ్బులు అప్రూపంలో ఇచ్చారు, పోలవరానికి మనకు సంబంధం లేదు, అది జాతీయ ప్రాజెక్టు, వాళ్ళు డబ్బులు కేటాయించుకొని అది మన అకౌంట్లో వేయటం కరెక్ట్ కాదు. సో 2 పోయినాయి. రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగు నిధులు, గూగుల్ డేటా సెంటర్కు పన్ను రాయితీ, ఇది కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య నా ఇష్టమయ్యా 99 పైసకి నేను భూములు ఇస్తా, ఎవడు పీకుతాడు అని నారా లోకేష్ అన్నారు. గూగుల్ సెంటర్ తీసుకొచ్చారు ఆయన. ఈ గూగుల్ సెంటర్కి రాయితీలు ఇచ్చారంట, పన్ను రాయితీలు, మీరు కట్టొద్దు గూగుల్ సెంటర్. గూగుల్ సెంటర్ ఎవరు సార్ పెట్టేది? అంబానీ పెడతాడు, ఆదానీ పెడతాడు. గూగుల్ సెంటర్కి పన్ను రాయితీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఒరుగుద్ది? ఆంధ్రప్రదేశ్లో నిరుపేదోడికి ఏమైనా కంచంలో బోగబడిద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వ్యక్తికి అకౌంట్లో ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ పడుద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువున్న పిల్లోడికి కంట్రోల్ బియ్యం పోయి బాస్మతి రైస్ ఏమైనా వస్తాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రానికి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకొని ఇంటికి వచ్చి అయ్యో తెల్లవారి డోక్రా కట్టాలి, అయ్యో తెల్లవారి ఈఎంఐ కట్టాలి, అయ్యో తెల్లవారి నా బిడ్డకి ఫీజు కట్టాలని ఆలోచించుకున్న తల్లి అకౌంట్లో ఏమైనా డబ్బులు పడతాయా? లేకపోతే పంట పండించిన రైతుకి అమ్మయ్య ఏం ప్రాబ్లం లేదు, టమాటా 50 కేజీలు బయట 50 రూపాయలు అమ్ముతున్నారు కేజీ, ఇక ఇప్పుడు నా దగ్గర 100 కేజీల టమాటా ఉత్పత్తి అయింది, 100 కేజీల టమాటా కేజీ 40 రూపాయలకు అమ్ముకొని నా అప్పులను తీర్చుకుంటాననే టమాటా రైతుకి ఏమైనా ఉపయోగమా? కంది రైతుకి ఏమైనా ఉపయోగమా? పత్తి రైతుకి ఏమైనా ఉపయోగమా? మామిడి రైతుకి ఏమైనా ఉపయోగమా? ఏ రైతుకి ఉపయోగం సార్? పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే పెద్ద గిట్టుబాటు ధర కల్పించేటువంటి పథకమా ఇది? గూగుల్ డేటా సెంటర్ పెట్టే వాళ్ళకి పన్ను రాయితీ అంట. దీన్ని అద్భుతమని ప్రకటించి దీన్ని అద్భుతమని పొగిడేటువంటి నారా లోకేష్ ఒక పక్క. గూగుల్ డేటా సెంటర్ ఆదానికి అంబానీకి పన్ను రాయితీ ఇచ్చి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర ప్రజలకి మన మీద మనకేదో గొప్పగా ఇస్తున్నట్టు మాట్లాడుతుంటే దాన్ని పేపర్ల మీద రాస్తుంటే చెప్పు తీసుకొని కొట్టద్దా వీళ్ళని? రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు, అరకు పులికాట్ పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక నిధులు. మన రాష్ట్రం మీదకంట 3 రైళ్లు పోతున్నాయంట. అందుకు మనం పండగ చేసుకోవాలంట. మనం ఏం పండగ చేసుకోవాలో ఆ సినిమాలో బ్రహ్మానందం రూపాయి వేసి ఆలీకి చేసుకోపో పండగ చేసుకో పో అన్నట్టుంది. ఆలీ అడుగుతాడు రూపాయితో ఏం పండగ చేసుకోవాలరా అని. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి వీళ్ళందరినీ. రాష్ట్రంలో నుంచి 3 రైళ్లు పాస్ అవుతుంటే పోనీ బుల్లెట్ రైలు ఏమైనా వచ్చిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి బుల్లెట్ రైలు తీసుకొస్తాను, బుల్లెట్ రైలు అమరావతికి బుల్లెట్ రైలు అని ఎన్నిసార్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో అమరావతిలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కడతానన్నారు. దానికి ఎందుకు మీరు ఊతం ఇవ్వటం లేదు సార్? ఒక రైల్వే స్టేషన్ కడతానన్నారు, ఎందుకు మీరు ఊతం ఇవ్వటం లేదు సార్? ఎందుకు సార్ మేము అప్పులు తీసుకొచ్చుకొని అమరావతిని కట్టుకోవాల్సిన బాధ్యత ఏంటి సార్? సెక్షన్ 94, సెక్షన్ 93, సెక్షన్ 90 ప్రకారం ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్క బిల్డింగ్కి మీరు సహకరించాల్సింది పోయి మేము ఎందుకు సార్ అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి? మాట్లాడాలి కదా సార్ ఎవరో ఒకళ్ళు. నగరపాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, నగరపాలక సంస్థకి బాండ్ల ద్వారా నిధులు, ఇదేందో ఇది కూడా ఇంకో బ్రహ్మ పదార్థం, నాకు అర్థం కాల. టూకీగా సరే ఇంతకు మించి అవసరం లేదులేండి, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కేంద్రంలో సంబంధించినటువంటి. ఒకసారి చెప్తాను ప్లీజ్ 2 minutes కంక్లూడ్ చేసిన తర్వాత మీరు అడుగుతారు. నేను కోరేది రాష్ట్ర ప్రజలను ఒకటేనండి. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక సీనియర్గా ఉన్నటువంటి పొలిటీషియన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, మన భావితరాల పిల్లల భవిష్యత్తుని గొప్పగా మారుస్తారనే ఆలోచనతో 164 సీట్లు వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు అత్యున్నతమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. రాజకీయాల్లో 1% క్రెడిబిలిటీ లేకపోయినా, రాజకీయాల్లో ఏ విధమైనటువంటి నిజాయితీ లేకపోయినా, రాజకీయాల్లో 1% కూడా పనికిరాని
వ్యక్తి అయినప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. కారణం ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి అని, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి అని. అలాంటి ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈరోజు ఢిల్లీలో నడుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మన దయాదాక్షిణ్యాల మీద నడుస్తున్నప్పటికీ కూడా మనల్ని ఒక బానిసల్లాగా, ఒక థర్డ్ క్లాస్ పీపుల్ లాగా, మనకు ఒక్క రూపాయి కేటాయించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పీకలేరు, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఎవరి ద్వారా మాట్లాడాలి? ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడాలి. వాళ్ళు ఎవరి ద్వారా మాట్లాడాలి? ఎంపీల ద్వారా మాట్లాడాలి. ఈ ఎంపీలు వీళ్ళందరూ ఒక బిస్కెట్లు వేస్తే బౌబౌమని అరిగేవాళ్ళు, అరిచేవాళ్ళు. బౌబౌమని ఒక బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ తింటూ పడి ఉంటారు తప్ప వాళ్ళు మొరగరు, అరవరు, ఏమీ మాట్లాడరు. రాష్ట్ర ప్రజలకి ఎంత చేసినా ఏముండదు. 2029లో మళ్ళీ తలా ఒక 5,000 పడేస్తే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ, ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తే వాళ్ళే ఓట్లు వేస్తారని ఒక చులకన భావం నుంచి మన ప్రజలను బయట పడేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుగు ప్రజలు అంటే వాళ్ళకి ఒక బానిసలుగా, తెలుగు రాజకీయ నాయకులు అంటే ఒక బానిసలుగా పడిపోయి ఉంటారు అని ఒక ఢిల్లీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అహంకారాన్ని కూలదోయాలి అంటే కనీసం ప్రమారమి బడ్జెట్లో 10,000 కోట్లు కూడా కేటాయించుకోలేని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ రాజకీయ నాయకుల్ని పొలిమేరల్లోపు రాకుండా తరిమి కొట్టగలిగిన వజ్రాయుధాన్ని మీరు వాడాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మ్యానిపులేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే మీడియా ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే బడ్జెట్లో కేటాయింపు లేకపోయినా అద్భుతంగా నేతి బీరకాయలు నెయ్యి అలాగుందో, మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ బడ్జెట్లో ఏమీ లేకపోయినా ఆహా ఓహా అని ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మేల్కొనండి ప్రజలారా, ఇప్పటికైనా ఈ దుర్మార్గులను తరిమి కొట్టండి ప్రజలారా. చంద్రబాబు నాయుడు మాటలకి, చంద్రబాబు నాయుడు చేతలకి, చంద్రబాబు నాయుడు పర్యటనలకి, చంద్రబాబు నాయుడుకు సీక్రెట్ ఎజెండాలతో ప్రయాణాలు తప్ప వీళ్ళు ఢిల్లీ వెళ్ళేది, మాట్లాడేది ₹1 నిధులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు అప్పు పడేస్తుందో ఆ అప్పుకి బానిసలయ్యి మాట్లాడకుండా, ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా, కేవలం అప్పు వస్తుంది కాబట్టి మనం మాట్లాడకుండా, ఆయనకి జరిగినా జరగకపోయినా, రాష్ట్రానికి మంచి జరిగినా జరగకపోయినా ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది అని మీరందరూ గుర్తుంచుకోండి. సో రాష్ట్ర ప్రజలు ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని విజ్ఞతతో ఉండాలని, మన భావి భారత పౌరుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్దేశించే బడ్జెట్లో కేటాయింపులు చేయించాలని, ఇలాంటి చేతగాని చావలేని ప్రభుత్వాన్ని పొరుమేల దాకా తరిమి కొట్టాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ జై హింద్.